నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అన్న మంచితనం మామూలుగా లేదు కదా. విజయనగర్ కాలనీలున్న లయోలా ప్రైవేట్ హై స్కూల్లో పనిచేసే టీచర్లు జీతాలు చక్కగా ఇస్తలేరని బల్య నిరసన చేస్తున్నారు. ఇక ఈ సంగతి నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ సాబుకు తెలిసింది. ఎంబడే స్కూల్ కాడికి పోయిండు. ఏందమ్మా మీ సమస్య చెప్పమన్నాడు. జీతాలు చక్కగా ఇస్తలేరు, మాకు మస్తు తక్లీఫ్ అవుతున్నదని వాళ్ళు చెప్పారు. మీరేం బాధపడకురి, నేనున్నా కదా అని ఎంట తెచ్చుకున్న 2 లక్షలు తీసి ఇచ్చిండు. ఇట్లా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు తీసి ఇచ్చిండు లెక్క పెట్టి. 20 ఎలా సైన్ కర్దమ్మా. ఇక ఎమ్మెల్యేనే వచ్చి ఇట్లా పైసలు ఇచ్చే వరకు నిరసన చేసిన టీచర్లు చల్లబడ్డారు. ఎమ్మెల్యే సాబ్కు థ్యాంక్స్ చెప్పారు. అటు స్కూల్ ఓనర్ కూడా మా హాలత్ ఏం మంచిగా లేదు సార్, బడిని మెయింటైన్ చేసేందుకు పైసలు వెళ్తలేవు, అయినా కూడా వాళ్ళ జీతాలు వాళ్ళకు బాకీ లేకుండా ఇచ్చేటట్టు చూస్తామని ఎమ్మెల్యేకు మాట ఇచ్చిండు ఆ బడి ఓనరు. బతకలేక బడి పంతులు అవడంటే ఇదేనేమో. కానీ ఏ ఎమ్మెల్యే అయినా ఇట్లా పంచాయతీ కాడికి పోయినప్పుడు యాజమాన్యాన్ని బెదిరించడో లొల్లి చేస్తున్న వాళ్ళకు నచ్చజెప్పి పంచాయతీ ఎంపిపోవడో చేస్తుంటారు. కానీ ఇట్లా సొంత పైసలు తీసి ఇందా ఉంచండి అని ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారులే.